దొంగ అడ్డంగా దొరికిపోయాడు. రాయేసిన నీచుడెవరో తెలిసిపోయింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తలకాయ తీసి ఎక్కడ పెట్టుకుంటాడు? అసలు ఇంతకీ రాయేసినటువంటి నీచుడు ఎవడు? వాడితో ప్లాన్ వేయించింది ఎవరు? స్కెచ్ చేసింది ఎవరు? ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? దీని వెనకున్నది ఎవరు? అసలు రాయి ఎందుకు ఏపించుకున్నాడు? మరి ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? రాయేసిన వాడిని చంపేస్తాడా అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన నీచపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్ర మనందరికీ తెలుసు. కోడికత్తి డ్రామా వేసి పాపం కోడికత్తి శ్రీనివాసుని 5 సంవత్సరాల జైల్లో మగ్గేలా చేశాడు. నిజంగా కోడికత్తితో పొడిచింది అతనే అని ఒప్పుకున్నప్పటికీ అతనికి పడేటువంటి శిక్ష 6 నెలల లోపు. కానీ 5 సంవత్సరాలు అతన్ని జైల్లో మగ్గే విధంగా చేశాడు నీచమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అతను చేసినటువంటి డ్రామాలు మనకు తెలుసు. బాబాయ్ నరికి 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 గొడ్డలతో ఎక్కడ పడితే అక్కడ నరికి చంపి నారాసుర రథ చరిత్రని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసి వాస్తవంగా నరికి చంపింది అవినాష్ రెడ్డి, డైరెక్షన్ ఇచ్చింది, మొత్తం దాని వెనక కథ నడిపింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి టాకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అయితే ఇప్పుడు ఏకంగా బెజవాడలో రాయి వేయించుకున్నాడాయా ఈ బోటుగాడు. ఇతను దానికి వేసేటువంటి బిల్డప్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిపై అత్యోయతనం. ఒరే రాయితో ఏడ కొడితే ఎట్రా చచ్చిపోతాడా? అసలు ఆ చిన్న రాయితో ఏడ కొట్టినా ఎట్రా మనిషి సరిపోతాడు? నాకు అర్థమవుతలేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి వేసేయాలనుకుంటే రాయితో వేస్తారా? మీరు అంటున్నారు కదా ఏదో 200 మీటర్లు 300 మీటర్లు స్కూలు బిల్డింగు మ్యాప్ గీప్ చంద్రబాబు వేసాడు వీటన్నిటికీ అని. మరి నిజంగా నేను వేసేయాలనుకుంటే అది చేయాలనుకుంటే ఏ గన్నుతోనో పుసుక్కున అటా అంటే ఆ రాయి తగిలిన చోటే బుల్లెట్ తగిలింటే ఇవాళకి ఏమయ్యేది? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటాడు ఉండేవాడు కాదు. సరే, అది మనం కోరుకోవట్లా. ప్రజాస్వామ్యయుతంగా జగన్ అనే నీచుని ఓడగొట్టి చట్టపరంగా న్యాయస్థానాల ద్వారా శిక్షించి అతన్ని వెనుకున్నటువంటి దుర్మార్గుల్ని జైలు పాలు చేయటం మా యొక్క తెలుగుదేశం పార్టీ విధానం తప్ప వాళ్ళలాగా రౌడీజాలు, గుండాయిజాలు, నీచాలు, నికృష్టాలు, అరాచకాలు కాదు. అయితే మరెవరు రాయేసింది ఎవరో తెలిసేదన్నావు కదా, ప్రపంచానికి తెలిసిందంటే కోడికత్తి డ్రామా వేసినోడిని పాప 5 సంవత్సరాలు జైల్లో ఉంచా. అదేవిధంగా ఇక అత్యంత పాశవికంగా పరిటాల రవి గారిని చంపినటువంటి మొద్దుసీన్ దగ్గర నుంచి భాను దాకా అనేక మందిని చంపేపించారు. వీళ్ళ చరిత్ర అంతా కూడా ఎవరితో అయితే తప్పుడు పనులు చేపిస్తారో సాక్ష్యం లేకుండా ఉండటం కోసం వాళ్ళందరూ వేసేస్తూ ఉంటారు. అందులో భాగంగానే బాబాయిని వేసేసినటువంటి కేసులో ఉన్నటువంటి అప్రూవర్గా మారిపోయినటువంటి డ్రైవర్ని కూడా దస్తగిరిని కూడా బెదిరించడం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు రాయవడితో వేయించుంటాడు ఎవడో ఒకరితోటి. వాడు కూడా బయటికి దొరికి అంటే ఇవాళ తెలియదు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి, పోలీసులు వాళ్ళకి బానిసలు కాబట్టి, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కాబట్టి, సిఎస్ జవహర్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా వాస్తవాలు బయటికి రావు. జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో అవి వస్తాయి. తగిలింది చిన్న అంత దెబ్బ, దాన్ని ప్రీ ప్లాన్డ్. ఎందుకంటే అంత చీకట్లో అంత దూరం నుంచి అంత కరెక్ట్గా ఏడు తగిలేలా చేశాయంటే వాళ్ళు నిజంగా బాగా టాలెంట్ ఉన్నట్టే. వాస్తవంగా వాడిని ఒలింపిక్స్ పంపిస్తే మన దేశానికి ఖచ్చితంగా ఏదో ఒక మెడల్, గోల్డ్ మెడల్ ఏదో ఒక మెడల్ వస్తుంది, మనకి తప్పకుండా వస్తుంది, సిల్వర్ మెడల్ ఏదో ఒకటి వస్తుంది. మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు ఐపాక్ ఆధ్వర్యంలో ఇటువంటి కుట్రలకు తెరలేపుతాడు. ఎందుకంటే ఐపాక్ ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలకు ముందు వాళ్ళు ఏ పార్టీకి పనిచేస్తారో ఆ పార్టీ నాయకుడి మీద ఏదో ఒకటి దాడి చేయించడం, వాళ్ళకి ఏ విధంగా గాయాలు ఏ విధంగా చేయటం, వాళ్ళతో సింపతి క్రియేట్ చేయటం, డ్రామాలు క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి ఘటనలే. ఎక్కడ మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి గతంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యం అనేటువంటి వ్యక్తి డ్రామా దాకా మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు నా ఆందోళన ఒకటే, ఈ యొక్క రాయి దాడిలో ఎవడైతే పార్టిసిపేట్ చేశాడో వాటిలో చాలా ప్రావీణ్యం ఉంది. వాడిని మనం కాపాడుకొని ఒలింపిక్స్కి పంపించినా లేకపోయినా ముందు వాడి ప్రాణాలు కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రాణాపాయం ఏం లేదు ఒక్క. ఎందుకంటే అతని ప్లాన్ అది. వేల మంది పోలీసులను వేసుకొని అతను బయటికి రావాలంటే భయపెడితే, ఎందుకంటే ఇందుకే రాళ్లతోనో చెప్పులతోనో కొడతారని. గతంలో చంద్రబాబు నాయుడు గారు బస్సు మీద వైసీపీ పేడ ఆర్టిస్టులు గుండాలు రాళ్ళు వేస్తే ఇది తప్పు కదా అని తెలుగుదేశం వాళ్ళు ఉంటే కొడాలి నాని అనే ఊరకొక్క దగ్గర నుంచి పేరు నాని దాకా, అంబటి రాంబాబు దాకా, పొంగనూరు పొడిని పెద్దిరెడ్డి దాకా, రోజే దాకా కారు కోతలు కూశారు. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మీద వేస్తే ఏమవుద్ది? అయ్యే కోతలు అప్లై అవుతాయి కదా. పైగా ఆ రోజు డీజీపీ సమంగా వన్న వచ్చి ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు. భావ అంటే అనిల్ భావ కాదు, అవినాష్ భావ కాదు, భావ ప్రకటన స్వేచ్ఛ. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది ఒకటి వచ్చింది రాజ్యాంగం వల్ల. కాబట్టి అదే భావ ప్రకటన స్వేచ్ఛతో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మీద వేసి ఉండొచ్చుగా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, యువత, మహిళలు, రైతులు ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి హామీలు గాలి కుదిలేసినందుకు వాళ్ళలో ఎవరికన్నా కోపం వచ్చి చిన్నగా సరదాగా రాయి సిరేసి ఉండొచ్చు. మొన్న వాడెవరో చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో. చెప్పుడు రాళ్ళు అనేవి జగన్మోహన్ రెడ్డి మీద వేస్తారనేటువంటి భయం ఉంది కాబట్టి, ఆందోళన ఉంది కాబట్టి, ప్రజల్లో అతని మీద వ్యతిరేకత ఉంది కాబట్టి అతను ప్రజల్ని కలవడు, ప్రజల దగ్గరికి పోడు. అందుకే 5 సంవత్సరాల ఇంట్లో దాక్కొని ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ఒక చిన్న అటాక్ చేపించుకొని దీన్ని
పెంట చేద్దామనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళైన ప్రజల్లోకి వచ్చాడు. ఎందుకంటే అతని నీచ నికృష్ట ఆలోచనలు అంతే ఉంటాయి. కానీ ఆ రాయేసిన వ్యక్తిని చంపేసి సాక్ష్యాన్ని సమాధి చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. అందుకే అతను ఎవరో కనుక్కొని ఇమీడియట్గా అతనికి భారీ సెక్యూరిటీ కనిపించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది, పోలీసులకు ఉంది. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి బానిసలు కాబట్టి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సిబిఐయో ఈ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అంత నీచమైనటువంటి చరిత్ర కాబట్టి రాయేసినోడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనిషే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషే. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసి ఏపించుకున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అటువంటిది. బాబాయిని వేసేసి పక్కన వాళ్ళ అకౌంట్ వేసాడు, కోడికెత్తి డ్రామా వేసి 5 సంవత్సరాలుగా డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. కాబట్టి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఓడిపోతున్నటువంటి ఫ్రస్ట్రేషన్లో తల్లి చెల్లి కూడా ఇతర పక్కన లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి నీచమైనటువంటి ఆలోచనలకి తెరలేపాడు.